వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు మాజీ జేఏసీ చైర్మన్ టీఎన్జిఓస్ దేవి ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ బావురా సార్, చెప్పండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ప్రజలకు 6 గ్యారెంటీలు అన్నారు, అన్నీ ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఇది ఎట్లా చూడొచ్చు? ఈ 6 గ్యారెంటీలల్లో ఏమేమి అమలైనాయి? ప్రజలు ఎంతవరకు సుఖ సంతోషాలుగా ఉన్నారు? ప్రజాప్రభుత్వం నడుస్తుందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి మాట తీరు ఏ విధంగా చూడొచ్చు? అంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పి అనేక అలవిగాని హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల పేరు మీద, 420 హామీల పేరు మీద రకరకాల గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఏ ఒక్క హామీ ఏ వర్గానికి కూడా పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి. మహిళల పరిస్థితి మనకు అందరికీ తెలుసు. 2500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నాడు. తర్వాత కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకుంటే మా విద్యార్థులకు స్కూటీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఇట్లా మహిళలకు సంబంధించినటువంటి సమస్య. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పి 1 కోటి మందికి చీరలు కూడా ఇవ్వలేదు. కనీసం చీరలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తాం. అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే కల్పిస్తామని చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టారు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి లేదు. పైగా ఇవాళ నోటిఫికేషన్లు అంతా కూడా గందరగోళంగా తయారై కోట్లలో కూడా వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. 3 ఉద్యోగులకు సంబంధించి ఇవాళ ఉద్యోగులు వాళ్ళు ఏం పెట్టినరు? 6 నెలల లోపల పిఆర్సీ అమలు చేస్తామన్నాడు. అప్పటికి బకాయి ఉన్నటువంటి 3 డిఏలు విడుదల చేస్తామన్నాడు. సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. 317 జీవోలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామన్నాడు. ఈ ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అని గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్గా ఉన్నటువంటి నా పోటీ అంతా కూడా ప్రపంచ దేశాలతో అంటుండు. అంటే ప్రపంచ దేశాలంటే పాకిస్తానా, బంగ్లాదేశ్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీలంకన. మరి తెలంగాణతో పోటీ ఎవరికి? అంటే సంక్షోభంలో పోటీ, సంక్షేమంలో పోటీ లేదు. సంక్షేమంలో పోటీ ఉంటే నిజంగానే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. మీరు అన్నట్లు గ్లోబల్ సమ్మిట్లో 33 వాళ్ళు ఆమోదం జరిగింది. కాబట్టి దేశాలకు సంబంధించిన వాళ్ళు 2,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ మనకు పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మొదటి రోజే అట్లా జరిగిందని చెప్తున్నారు. అరుణ్, ఎందుకంటే నువ్వు కూడా యువ జర్నలిస్ట్వి, చాలా పరిశీలిస్తావు. ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఒక వార్తనేమో 1,80,000 కోట్లు వచ్చినాయి అని చెప్పి ఒక పత్రికలో వార్త వచ్చింది. 1,88,000 కోట్లని ఒక వార్త వచ్చింది. 3,97,000 కోట్లని ఒక వార్త వచ్చింది. 2,50,000 కోట్లని ఒక వార్త. అంటే ఈ 4 వార్తలలో ప్రజలు ఏది నమ్మాలి? అసలు వచ్చినాయని నిజానికి ఇవాళ అందులో ఒకటి చూస్తే ఇదివరకు కూడా దావోస్లో పోయి ఒప్పందాలు చేసుకున్నాడు 1,00,000 కోట్లు. మళ్ళీ దావోస్ ఒప్పందాల తర్వాత ఏ పరిశ్రమలు హైదరాబాద్ నగరానికి వచ్చినాయి చెప్పండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అంటే అందరూ ప్రకటిస్తారు, కానీ పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయని. ఇప్పుడు ఒక 10 కోట్ల రూపాయలు కూడా మూలధనం లేనటువంటి ఒక కంపెనీకి నేను 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాను ఒక ఆయన ప్రకటించేసి, అది ఆ పెట్టుబడి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎందుకంటే మనకు సంక్రాంతి పండుగ అప్పుడు వాళ్ళు తిరుగుతుంటారు. కొంతమంది తుపాకీ రాముడు అని పెట్టి తిరుగుతుంటాడు. గారడిగాళ్ళు, నేను చార్మినార్ రాసిస్తా, ట్యాంక్ బండ్ రాసిస్తా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాసిస్తా అని తిరుగుతుంటారు. నిజానికి వాళ్ళది కాదు. కైనా మేము ప్రకటిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్లే తయారైంది. ఎక్కడ కూడా ఎన్ని కంపెనీలు వచ్చినాయి? 27 మంది, నువ్వు కాక 27 మంది ముఖ్యమంత్రులను పిలిచినావు నీ ఉద్యమ నాయకునితో, నీ సహచరునితో సహా. 27 ముఖ్యమంత్రులలో ఏ ముఖ్యమంత్రి అని వచ్చిండా? నీ ఖర్గే వచ్చిండా? నీ సోనియా గాంధీ వచ్చిందా? నీ ప్రతిపక్ష నేతలు ఎవరు వచ్చిండ్రు? ఒక కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరైనా తిడితే దానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చిన ఒక గ్రేహౌండ్ పోలీస్ నాయకుడు ఆయన కిషన్ రెడ్డి నిజంగానే ఒక కేంద్ర మంత్రిగా ఆయన పరిపాలన చేసి ఉంటే ఇలా తెలంగాణకు రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి ఏమీ ఎందుకు వస్తలేవు? కాబట్టి రేవంత్ రెడ్డిని ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని తిప్పికొట్టడానికి కిషన్ రెడ్డి ఒక్కడు తప్ప, గవర్నర్ తప్ప ఎవరు వచ్చిండ్రు? బడా పారిశ్రామికవేత్తలు వచ్చిండ్రు అన్నారు. ఎవరు వచ్చిండ్రు? ఏ పారిశ్రామికవేత్త వచ్చిండు? సత్యానాథేళ్ళు వచ్చిండా? గూగుల్కు సంబంధించినటువంటి ఆయన వచ్చిండా? లేకుంటే అమెజాన్కు సంబంధించిన ఎవరైనా బడా పెట్టుబడిదారు వచ్చిండా? ఎవరు వచ్చిండ్రు?
టాటా వచ్చిండా, బిర్లా ఫ్యామిలీస్ వచ్చినాయా, రిలయన్స్ అంబానీ వచ్చిండా? ఎవరు? నాకైతే అర్థం, బడా బడా పెట్టుబడిదారులంటే ఎవరు? ఏ ఒక్క పెట్టుబడిదారి కూడా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెనకం చేస్తున్నారు. కారణం ఏంటంటే, కారణం ఏంటి, ఎందుకు వెనకం చేస్తున్నారంటే ఇక్కడ సింగిల్ కౌంటర్ పెట్టుకున్నారు. అంటే ఇవాళ ఎవరైనా ఒక పారిశ్రామిక అధిపతి వస్తే ఆయనకు అవసరమైనటువంటి భూమి, ఆయనకు అవసరమైన కరెంటు ఇవన్నీ ఇస్తే ఒక పారిశ్రామిక విధానం ఉంటే దానికి అట్రాక్ట్ అయ్యి వస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏ కంపెనీ వచ్చినా మా అన్నదమ్ములు నలుగురిని నిలబెట్టి వాళ్ళకి మనిషికి షేర్లు కావాలని అడుగుతున్నాడు. ఎవరు ధైర్యం చేస్తారు చెప్పండి? కాబట్టి ఇలా పూర్తిగా పారిశ్రామిక, ఒకవైపు ఏమో హిల్ట్ పాలసీ తెచ్చుకొచ్చి 50,000 మంది కార్మికులు ఇవాళ నిరాశ్రయాలు చేస్తున్నాడు. ఎవడైనా ఒక కంపెనీ పెడితే, అరుణ్ నువ్వైనా నేనైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుంటే నీ పరిశ్రమ నడవని ఇంకొక 10,000 కోట్ల రూపాయలు మేము ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దీన్ని పొల్యూషన్ ట్రీట్మెంట్ పెట్టి కాలుష్యరహితమైనటువంటి ఫ్యాక్టరీగా తీర్చిదిద్దు, ఈ ఫ్యాక్టరీ ఉండడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, ఉపాధి కలుగుతుందని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తాడు. కానీ ఇవాళ మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీరు ఫ్యాక్టరీలు బంద్ చేయండి, ఒక పబ్బు పెట్టుకోండి, ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కట్టుకోండి, ఒక వేరేది యాక్టివిటీకి పని చేసుకోండి, కానీ పరిశ్రమలు వద్దు. 9,363 ఎకరాలలో పరిశ్రమలన్నీ కూడా మూసివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రోత్సాహాలు ఇవ్వన్నా పరిశ్రమలు నడవడానికి? పాలసీ ఎవరి కోసం, ఎందుకోసం ఇంత తాపేరతో పడుతున్నాడు ముఖ్యమంత్రి? ఎవరు కట్టబెట్టడానికి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పారిశ్రామిక ఏరియాలలో చాలా విలువైన భూములు ఇవి, నాచారమే కావచ్చు, జీడిమెట్ల, పటన్ చెరువు, ఇక్కడ శంషాబాద్, ఇలాంటి ఏరియాలలో చాలా విలువైన భూములు, అంటే రేట్లు కోట్లలో పలికే రేట్లు అవి. ఇంకా మరి ఎందుకు ఇంత ఆకృతి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి? వెంటనే అమలు చేస్తామంటున్నారు, ఆర్డర్లు చేస్తామంటున్నారు, టెండర్లు పిలిపిస్తామంటున్నారు, ఎందుకు మరి ఇంతగానం? ఇప్పుడు హిల్ట్ పాలసీ మీద చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ మేము ఒక పోరాట కార్యక్రమం కూడా తీసుకున్నాం. నేను కూడా పటన్ చెరువు ప్రాంతం మా జిల్లా కాబట్టి నేను అక్కడికి పాషమైలారం పోయినా. అక్కడ 3,100 రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ రేట్ ఉన్నది, 3,100 రూపాయలు. అందులో 30% అంటే 900 గజం. భారతదేశంలో ఎక్కడన్నా హైదరాబాద్ నగరాల్లో పారిశ్రామిక వాళ్ళు 900 గజం ఉంటుందా ఎక్కడైనా? ఎందుకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు 900 రూపాయల కంటే? తమ అనుయాయులకు అందరికి కూడా, అంటే ఉన్న సిటీని విధ్వంసం చేసి ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి నగరాన్ని సృష్టించి ఆ ఊహాజనితమైనటువంటి నగరాల్లో రేట్లు పెరగాలని ఈ పారిశ్రామికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో ఒప్పందాలు చేసుకొని ఆ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మేము హిల్ట్ పాలసీలో మేము స్టేట్ అవేగా మేము వేసేకొచ్చేది ఏంటంటే, మీరు ఒకవేళ ప్రభుత్వానికి డబ్బు రావాలని అనుకుంటే, నిజంగానే దివాలా తీసినరు, భూములు అమ్మడం ద్వారానే మేము బతుకుతామని మీరు అనుకుంటే నిజంగానే ఓపెన్ మార్కెట్ పెట్టండి. మన 177 కోట్ల రూపాయలు పలికిందని మీరే చెప్తున్నారు కదా, మరి ఇది ఎన్ని వందల కోట్లకు వెళ్తుందో చూద్దాం ఒకసారి. ఓపెన్ మార్కెట్ పెట్టండి. లేదు మాకు నేను ప్రజల పాలన, గడీల పాలన వద్దని అన్నావు కదా, ప్రజలకు ఇల్లు ఇవ్వదలుచుకుంటే ఇందిరమ్మ ఇల్లు కట్టు. జర్నలిస్టులు పాపం రేయింబవాళ్ళు కష్టపడి ఒక సొసైటీ పెట్టుకొని తెచ్చుకుంటే కోర్టు తీర్పుల వల్ల ఇవాళ జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు జర్నలిస్టులకు అప్పచెప్పవి ఇల్లు, ఏదో నామినల్ మార్కెట్ మీద ఈ వాళ్ళకు ఉద్యోగుల ఇల్లు కంచగచ్చిబోళ్ళు గుంజుకుంటున్నావు, ఎవరెవరికో పెడుతున్నావు. వాళ్ళకి పేదలు చాలామంది ఉన్నారు కదా, ఇల్లు వాళ్ళకు లేకుంటే కాలుష్యం. మేము కూడా గతంలో ఈ పాలసీలు తీసుకొచ్చినాం. మరి ఇంత జరుగుతుంటే కూడా ఈ రాష్ట్రంలో మేధావులు, విద్యావంతులు, నేను సంఘ సంస్కర్తను అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఎందుకు ఈ పొపిసాలు కూడా ఎందుకు నోరు మెలపడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు? కేవలం బీఆర్ఎస్ పార్టీ ఏ దాన్నైనా స్పందిస్తుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాటలు ఇవి. మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రం మమ్మల్ని టార్గెట్ చేస్తుందని వాళ్ళు అంటున్నారు. అడుగడుగున అడ్డుపడుతున్నది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు వాళ్ళు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఈ మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మేధావుల మౌనం సమాజానికి హానికరం. మనం అనేక సందర్భాల్లో చెప్పినాం. ఎవరైనా నిజం తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడకపోతే దోషి, సమాజానికి చాలా మంచిది కాదు అది. ఇవాళ మేధావులందరూ కూడా ఉద్యమ నాయకులు, జేఏసీ నాయకులు అనుకుంటారు, లేకుంటే ఉద్యమ నాయకులు మేము చాలా ప్రపంచాన్నే అంత తేలిగ్గా అనాలిసిస్ చేసేటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ మేధోమదనంలో పడిపోయారు. కొందరు మేనిఫెస్టోలు రాస్తున్నారు, కొందరు వాళ్ళకు విద్యకు సంబంధించిన సలహాలు ఇస్తున్నారు, కొందరేమో భూముల సలహాలు ఇస్తున్నారు, కొందరేమో ఆయనకు ఏ పాట పాడాలో చెప్తున్నారు, కొందరేమో ఏ మాట మాట్లాడాలో చెప్తున్నారు. మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ
ఆ వంది మాదిగలలో చేరిపోయినారు వాళ్ళందరూ కూడా, చాలామంది చేరిపోయినారు. మేమేం అబ్జెక్షన్ చేస్తలేము. డెఫినెట్గా మీరు ఉండడం వల్ల ఇటువంటివి చెప్పండి, అది ఓపెన్ మార్కెట్ పెట్టి పేదలకు ఇల్లు ఇవ్వని చెప్తే నిజంగానే ఈ వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళకు కూడా పాలాభిషేకం చేద్దాం. కానీ ఇవాళ తెలంగాణ మేధావులే తెలంగాణ ప్రజలకు శత్రువులుగా మారింది. రైట్. మీ అనుభవం ప్రకారం ఈ పరిసరాలలో ఎంత వేలంపాట ఎంత ఉంటుండొచ్చు? అంటే దాదాపుగా అక్కడ భూమి రేటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ ఉన్న ఎన్ని వేల కోట్లకి ఎకరం పలుకుతుంది? ఇప్పుడు 9,363 ఉదాహరణ నేను చెప్పిన కదా, పాషమైలారంలో రోడ్డు సైడ్కు 4 కోట్ల 5 కోట్ల రూపాయల విలువ ఉంది. అది ఎకరా. నువ్వు ఎంతకి ఇస్తున్నావు? 37 లక్షల రూపాయలకు ధరాదత్తం చేస్తున్నావు. రైట్. ఇక మిగతా దగ్గర అది మినిమం నేను చెప్పేది. ఒక్కొక్క దగ్గర పటన్ చెరువులో 20-25 కోట్లు వలుగుతుంది రోడ్ సైడ్ది. మీరు ఇస్తున్నది ఎంత? 21,000 సబ్ రిజిస్టర్ వాల్యూ పెట్టినావు అంటే 6,000 రూపాయలకు గజం ఇస్తున్నావు. 6,000 4 అంటే 2 కోట్ల రూపాయలకు నువ్వు ఎకరం అప్పచెప్తున్నావు. అంటే 25 కోట్లకు పలికేటువంటి దాన్ని అంటే 10%. అంటే ఇలా 5 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం. వీళ్ళంతా ఏం చేశారంటే, ఈ మీరు పరిశ్రమలు వద్దు, మీకు ల్యాండ్స్ మేము రెగ్యులరైజ్ చేపిస్తాం, ప్రభుత్వంలో మాకు పరపతి ఉందని చెప్పి నాయకులందరూ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి సేల్ డీడీలు చేసుకొని 50-50 పేరు మీద ఆ పారిశ్రామిక అధిపతులందరూ, కొందరు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కొందరు గుజరాత్ వాళ్ళు ఉన్నారు, కొందరు ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు. ఆనాడు ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలు రావాలి, మా యువతకు ఉపాధి దొరకాలని మీ కాంగ్రెస్ గవర్నమెంటే, మేమిచ్చింది కాదు అది. మీ కాంగ్రెస్ గవర్నమెంటే 10 పైసలకు 10 రూపాయలకో 20 రూపాయలకో ఇచ్చింది. ఇలా ఆ సంస్థ నుంచి మీరు వెనక్కి తీసుకోండి. అవసరమైతే వాళ్ళకి 50% ఇవ్వండి హక్కు, 50% ప్రభుత్వం స్వాధీనం చేసుకోమనండి. ఇవి ఏవి చేయకుండా ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడితే బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తాం, బీఆర్ఎస్ హరీష్ రావు మీద దాడి చేస్తాం, కేటీఆర్ని అంటాం, లేకుంటే కేసీఆర్ని అంటాం, లేకుంటే మొత్తం పార్టీని భూస్థాపితం చేస్తాం. మీరు చేయదలుచుకుంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ పని చేయండి. మేము కూడా రెడీగానే ఉన్నాం. మేమేమి అంత చులకనగా లేము. 60 లక్షల మంది సైనికులతో మా కేసీఆర్ గారి సైన్యంలో 60 లక్షల మంది ఉన్నాం. దేనికైనా సిద్ధమంటే పోరాటాలు మాకు కొత్తనా? రాస్తారోకలు చేసినాం, దిగ్బంధనాలు చేసినాం, రైళ్ళు ఆపినాం, పోలీస్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మాట్లాడినాం, అనేక ఉద్యమాలు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇలా మీరు రైతు బంధు ఎగ్గొడతారు, రుణమాఫీ చక్కగా చేయరు, మహిళలకేమి ఇయ్యరు, విద్యార్థులను ఇబ్బంది పెడతారు, సోషల్ మీడియాలో ఏదైనా పెడితే చేస్తారు, యూట్యూబ్ ఛానల్ ఏదైనా మాట్లాడితే వాళ్ళని గొట్టాలని తిడతారు. రకరకాలుగా కూడా ఇలా మొత్తం తెలంగాణ సమాజాన్ని కూడా ఒక అవహేళన చేసే పద్ధతి చేస్తాడు. ట్రంప్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది రోడ్లకు? అంటే నీకు అంటే తెలంగాణ వైతాళికుల్ని జ్ఞాపకం చేసుకోకుండా లేకుండా అమరవీరులు లేరా? చాలా పెద్దగా మాట్లాడతావు కదా. ఒక అమరవీరుని పేరు పెట్టు రోడ్డుకు, లేకుండా మా గద్దరన్న పేరు పెట్టు. గద్దరన్నకేమో అదే నంది అవార్డు పెట్టి ట్రంప్కు రోడ్డు పేరు పెడతాడట. ట్రంప్కు తెలంగాణకి ఏం సంబంధం? ఇలా తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకుంటున్నాడు, చాలామందిని వెనక్కి పంపిస్తున్నాడు, వీసాలు దొరకకుండా చేస్తున్నాడు, అనేక దేశాల మీద దాడి చేసి లక్షలాది మంది పౌరుల్ని చంపిస్తున్నటువంటి ట్రంప్ మీద తెలంగాణలో ఎందుకు? నువ్వు అక్కడ పోయి ఏం మాట్లాడతావు? రవీంద్ర భారతిలో అవార్డులు అనేటువంటివి చులకన చేసి మాట్లాడిండు మొన్న. మాకు చాలా బాధ కలిగించింది. రవీంద్ర భారతి అవార్డులు చులకనమైనటువంటి అవార్డులట. రవీంద్ర భారతిలో నువ్వు గద్దర్కి ఇచ్చింది చులకన వాడేనా? అందశ్రీకి ఇచ్చింది చులకన వాడేనా? ఇంకొకరికి ఇచ్చింది చులకన వాడేనా? అంటే ప్రభుత్వము కొందరిని ముఖ్యమైనటువంటి వాళ్ళని గౌరవించే పద్ధతి నేర్చుకో రేవంత్ రెడ్డి గారు. మా అందశ్రీ అందరికి గొప్ప, మా గద్దరన్న ఈ తెలంగాణకు ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. తన శరీరంలో తూటాలు ఉన్నప్పటికి కూడా ఎన్నడూ వెనుదిరగకుండా ఉద్యమాలు చేసినటువంటి గలం ఒక గద్దర్ అనేటువంటి ఒక శక్తి తెలంగాణకు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం రేవంత్ రెడ్డికి, నీ 2 ఏళ్ల పాలన ప్రజలకు పీడన తప్ప పరిపాలన సజావుగా లేదు. ఏ సమస్యలు పరిష్కరించలేదు. అన్ని వర్గాలు ఇవాళ పెద్ద ఎత్తున మీ మీద ఆగ్రహం ప్రకటిస్తున్నాయి. ఈ ఆగ్రహం ఏ మేరకు ఎప్పుడు జ్వాలగా మారుతుందో తెలియనటువంటి స్థితి ఉంది. చూద్దాం. రైట్. చివరిగా చెప్పండి, ఒకటి
సిటీ అవుట్స్కట్ ఉన్న మున్సిపాలిటీలను అన్నింటినీ కూడా గేటర్లకు తీసుకురావడం జరిగింది. ఎందుకు అంత హడావిడిగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అది కావాల్సిందన్న అంత ఇంపార్టెంట్ అన్న మరి ఇక్కడ ఈ హైదరాబాద్ నగరానికి. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఏదో 300 జోన్లు 300 డివిజన్లు చేయాలి, 3 మేయర్లను చేయాలి. ఒక్క మేయర్ కాదట, ఇప్పుడు 3 మేయర్లను చేస్తారట, పరిపాలన వికేంద్రీకరణ చేస్తారట. అసలు ఇవాళ మున్సిపాలిటీలలో మీరు సమానమైనటువంటి సౌకర్యాలు పెంచి, మౌలిక సౌకర్యాలు పెంచి మీరు డివిజన్లు చేసినా జిహెచ్ఎంసీలు పెంచినా ఏం తప్పులేదు. ఇలా బడంగపేటను తీసుకొచ్చి మీరు జూబ్లీ హిల్స్తో సమానంగా పన్నులు కట్టండి అని అంటే మరి ప్రజలు తిరుగుబాటు చేయరా? బడంగపేటలో ఉండే సౌకర్యాలు ఏంది, జూబ్లీ హిల్స్లో ఉండే సౌకర్యాలు ఏంది? కొన్ని దగ్గర మెట్రో సౌకర్యం ఉంది, కొన్ని దగ్గర రోడ్ల సౌకర్యం ఉంది, కొన్ని దగ్గర చాలా సౌకర్యాలు ఉన్నాయి. అంటే పేద ప్రజల పైసలన్నీ తీసుకొచ్చి పెద్దోళ్లకు మౌలిక సౌకర్యాలు కలిగించడానిక 27 మున్సిపాలిటీలు ఎందుకు కలుపుతున్నావు? స్థానిక సంస్థలు విధ్వంసం చేస్తున్నాడు. ఏ మున్సిపాలిటీ అయినా ఒక జిహెచ్ఎంసీలో విలీనం కావాలంటే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జనరల్ బాడీ తీర్మానం ఉండాలి, ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల కాన్సెంట్ తీసుకోవాలి, ఆ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి తీసుకోవాలి. ఇలా ఒక పర్మిషన్ కావాలంటే టౌన్ ప్లానింగ్కు పోగలుగుతారా? గ్రామీణ ప్రాంతాలు ఎందుకు పెట్టినరు? కాబట్టి ఇవన్నీ కూడా అందులో చాలా డబ్బులు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి. ఈ డబ్బుల మీద భూముల మీద కనబడ్డది. అంటే భూగోళం తిరుగుతుంది సూర్యుని చుట్టూ అని అన్నట్టు ఇవాళ భూమి చుట్టూ రేవంత్ రెడ్డి గిరగిరా 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 తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ భూమి ఉందో అక్కడ ఆగుతున్నాడు, అక్కడ పరిశీలిస్తున్నాడు, అక్కడ ఒక విధానం పెడుతున్నాడు, ఆ విధానం ద్వారా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. చివరిగా చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామ పంచాయతీలు ఉంటే ఊరి పోటీ నడుస్తున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ రెండుటి మధ్యలో కొన్ని ఇనామాస్ కూడా అయినాయి, ఇక్కడ బీఆర్ఎస్ కొన్ని అయినాయి, కాంగ్రెస్ కూడా కొన్ని అయిపోయినాయి. కానీ అధిక స్థానాలలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ ఎలక్షన్కు సింబల్ ఉండదు పార్టీది, కానీ పార్టీ బలపరిచే క్యాండిడేట్స్ ఉంటారు. కానీ మీ క్యాండిడేట్లు ఎంతమంది గెలవబోతున్నారు ఈ రాష్ట్రంలో? డెఫినెట్గా మా క్యాండిడేట్స్ బలమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. వందలాది 12,000లో దాదాపు 6,000 పైన సర్పంచులు గెలుస్తాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? గుర్తులు లేవు కదా, ఎందుకు భయపడి మొదలు సర్పంచ్ పెట్టిండు? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎందుకు పెట్టలేదు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినటువంటి పార్టీ ఇవాళ ఎన్నికలకు పోతుంది కదా. ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్తారు. ఇవాళ ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎందుకు పెట్టలేదంటే ఒకవేళ పెడితే పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది, నా రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని భయపడి రేవంత్ రెడ్డి ఇవాళ సర్పంచ్ ఎన్నికల్ని ఇవాళ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బీఫామ్ లేకున్నప్పటికి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉండాలి, ఒక మంచి వ్యక్తి ఉండాలి, ఇవాళ ప్రశ్నించేటోళ్ళు ఉండాలి, రేపు ఏదైనా అవసరమైతే కొట్లాడేటోళ్ళు ఉండాలని చెప్పి చాలా గ్రామాలలో ఇవాళ పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటున్నారు. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటివి పార్టీల ప్రమేయంతో జరిగే ఎన్నికలు కావు. కాబట్టి గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళని రేపు చెప్తాడు రేవంత్ రెడ్డి, మీకంటే మొదలు నేను చెప్తున్నా, మేమే అధికంగా గెలుచుకున్నామని చెప్తాం. ధైర్యం దమ్ముంటే ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టమనండి, అప్పుడు మేము తెలుసుకుందాం.